అందరూ కూడా ప్రార్థనలో ప్రభుతో మాట్లాడాలి, నాతో కూడా మాట్లాడాలి. నాతో వానికి స్తోత్రం. ఈ గొప్ప మాటలు ప్రభా, నీ యొక్క ఆత్మాభిషేకము చేత, నీ మాటలు నీ స్వరము చేత మమ్మల్ని బలపరచు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు వారు మరణించారని చెప్పి సంతోషపడుతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు మరణించారని సంతోషపడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. చూసారా, ఇంకా అయిపోయింది, ఇంకా మన పని అయిపోయింది. యూదులు అందరూ అనుకుంటాం ఇంకా మన పని అయిపోయింది, ఇంకా అయిపోయింది. వచ్చాడు, చాలా పనులు చేశాడు, చాలా వ్యతిరేకమైన కార్యాలు చేశాడు, చాలా మంది చనిపోయినండి. అతను ఏం చేశాడంట? చెడ్డ కార్యాలు చేశాడంట. యేసయ్య చెడు చేశాడంట అందరికి. హల్లెలూయా. యేసుప్రభు ఏం చేశాడంట? చెడు చేశాడంట. చెడు చేయడం ఏంటి అంటే, ఒకడు చనిపోతే బ్రతికించడం చెడా? కుష్ఠ రోగంతో ఊరు బయట ఉండి వెలువెలుబడి ఉంటే అతన్ని బాగు చేయడం చెడా? అది చెప్పండి. ఒకే ఒక విధవరాలు ఉంది, ఆమెకు ఒక్కగానొక్క కుమారుడు, యాయిరు గ్రామంలో చనిపోయాడు. ఊరు జనమంతా కూడా ఆ పాడు దగ్గర సమాధితో వెళ్తున్నారు. ఆ పాడుతో ఆమె ఏడుస్తుంది, బాధపడుతుంది. అయ్యో, నాకు ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు. యేసుప్రభు వెళ్ళి పాడిని తాకి లెమ్మన్నాడు. హల్లెలూయా. చనిపోయి సమాధి చేయబడి 3 దినాల తర్వాత లాజర్ను బయటికి లేపాడు. అది చెప్పండి. హల్లెలూయా. ఇదంతా వాళ్ళకి ఎలా కనిపించింది? చెడు కార్యాలు చేస్తున్నాడు ఈయన. హల్లెలూయా. నిన్నగాక మొన్న వచ్చాడు, ఫేమస్ అయిపోయాడు. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం, పాసుకుపోయాం. మా తాతగారి కుటుంబం అక్కడ ఉంది, మా నాన్నగారి కుటుంబం, మా అమ్మమ్మ గారి కుటుంబం ఉంది, వాళ్ళ కుటుంబం, వీళ్ళ కుటుంబం, ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంత ఫ్యామిలీ ఉంది, ఎంత హిస్టరీ. ఇతనెవరు? నిన్న కాక మొన్న వచ్చాడు. చనిపోయిన లేపడం ఏంటి? కుష్ఠ రోగుల్ని బాగు చేయడం ఏంటి? కాళ్ళు చేపడిపోయిన లేపడం ఏంటి? దెయ్యాలు పట్టోళ్ళు బాగు చేయడం ఏంటి? ఇతను చెడు చేస్తున్నాడు. అందుకే ఇతను ఏం చేయాలి? సమాధి చేయబడిన తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు. మరుసటి రోజు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎవరో యేసు ప్రభుకు వ్యతిరేకులు. 3వ రోజు ఆయన లేవడం ఆరంభమైంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణాన్ని జయించి, అందుకనే 24వ వచనంలో చూస్తే ఒక మాట ఉన్నది, అపోస్తలుల కార్యం 2:24. అక్కడ క్లియర్ గా ఉంది, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరణానికి అప్పగించారని, మరణము చేశారని, సమాధి చేశారని, సిలువలో వేలాడదీశారని, గాయాలు చేశారని, అతను ఇంకెప్పుడు లెగడని చెప్పేసి మీరు అనుకున్నారు. మీ లెక్కలవి. యూదులారా, భ్రష్టులారా, దారుణ. యూదులు మాత్రం భ్రష్టులు కాదు. యూదుల్లో యేసుప్రభుని నమ్మకుండా ఉన్నారు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మనుషులు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినటువంటి మనుషులు ఏమనుకుంటారు? ఇంకైపోయింది సీన, మరణం ఆయనకి అప్పగించాం. ఈ మాటలు అయిపోయి, డైలాగులు అయిపోయి, కార్యాలు అయిపోయి, ఇంకా మనకి ఎదురు ఉండదు. హల్లెలూయా. మనమే కింగ్స్. ఇంకా హల్లెలూయా. అది సీన్ అయిపోయింది. ఇంకేముంది? యేసుప్రభు చనిపోయాడు కదా, ఇంకెక్కడ యేసుప్రభు సమాధి చేస్తారు. హల్లెలూయా. ఈరోజు 2 రోజులు అయిపోయింది, తెలీదా? 24 వచనం చదవండి ఒకసారి. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉంచుట, ఆయనను మరణం పాపం ట్రై చేసింది. హల్లెలూయా. ట్రై చేసింది. హల్లెలూయా. మొదటి రోజు యేసు ప్రభుని బంధించడానికి. హల్లెలూయా. 2వ రోజు యేసు ప్రభుని బంధించడానికి. హల్లెలూయా. సాతాను గాడు ఆనందపడుతున్నాడు. హల్లెలూయా. యూదులు వ్యతిరేకులు ఆనందపడుతున్నారు. హల్లెలూయా. బట్ 3వ రోజు దేవుడు చెప్పాడు, ఆయన చెప్పినట్టే 3వ రోజు లేపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంత మాట ఒకటి ఉంది, చదవండి. మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చెప్తా అంటే, క్లియర్ గా ఒక మాట ఉంది. 2 కొరింథీ 4:14. 2 కొరింథీ 4:14. 2 కొరింథీ 4:14 చదవండి. కాగా విశ్వసించిన కనుక మాట్లాడితిని అని వాయిబడిన ప్రకారం అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై. హల్లెలూయా. ఏం విశ్వసించావు నువ్వు? ఏం విశ్వసించావు? ఏం విశ్వాసం ఉంది నీకు? మందిరానికి వస్తే దేనికోసం వచ్చావు? ఏం విశ్వాసం ఉంది? ఎందుకు ఈరోజు వచ్చావు మందిరానికి? ఎందుకు వచ్చారు చెప్పండి? దేవుని కోసం ఎందుకని వచ్చాడు?
మరణాన్ని లేచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణాన్ని గెలిచి లేచాడు. హల్లెలూయా. యేసు ప్రభుని మరణం బంధించుట అసాధ్యం. హల్లెలూయా. ఆ విషయాన్ని నమ్మాను. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించగలడు. హల్లెలూయా. మరణాన్ని ఆపగలడు. హల్లెలూయా. మరణం ఆయన నమ్ముకున్న వారికి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విశ్వాసంతోనే అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో చెప్తున్నాడు, నేను విశ్వసించాను, ఆయన మరణాన్ని జయించాడని కనుక మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. 2 కొరింథీ 4:14 దొరుకుతుందా? అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ. హల్లెలూయా. అలాంటి అభిషేకముతో కూడిన ఆత్మ. హల్లెలూయా. ఈ జీవితంలో కూడా మరణం అనేటువంటి బంధకం వస్తే, రోగం అనే బంధకం వస్తే, అస్వస్థత అనే బంధకం వస్తే, లేవలేని పరిస్థితుల్లో ఉంటే, 3 రోజులు 4 రోజులు జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటే, నువ్వు ఆశ్రయించే విశ్వాసం ఏంటో తెలుసా? డాక్టర్ అంటావు, లోకల్ డాక్టర్ అంటావు, ఆర్ఎంపీ అంటావు, సూది మందులు అంటావు, మాత్రలు అంటావు, గోళీ అంటావు. వీక్నెస్ అయిపోతే బాటిల్ మీద బాటిల్ పెట్టించుకుంటావు. కానీ నీ దగ్గర ఒక విశ్వాసము కొదువుగా ఉన్నది. నీ దగ్గర నమ్మవలసిన విషయం ఒకటి కొదువుగా ఉంది. ఈ డాక్టర్ల కంటే, ఆర్ఎంపీల కంటే, సూది మందుల కంటే, టాబ్లెట్ల కంటే యేసు నిన్ను లేపగలడని. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. విశ్వసించాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, విశ్వసించాను కనుక మాట్లాడితిని. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. చూసారండి, కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. 3:15 అపోస్తలుల కార్యం. నేటి వరకును అపోస్తలుల కార్యం 3:15. 3:15 చదవాలి. ఎవరిని చంపారంట? ఆయన ఎవరు? జీవానికే. అవునా కాదా? ప్రభా ఈరోజు కొంచెం పాచేయండి. చెప్పండి, పక్క వాళ్ళు చెప్పండి. ఆహా అనండి. పక్క వాళ్ళు చూడండి. ఆహా అనండి. పక్క వాళ్ళు. మరి ఎక్కడికి వస్తే ఏమొస్తుంది? గంట సేపు పడుకుంటే గ్లామర్ వస్తుంది. 3 గంటలకు వెళ్ళిపోతే ఏమొస్తుంది? ఏమి రాదు. నీకు అసలు విషయం తెలియదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమన్నారు? పేతురు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? పేతురు ఏమన్నాడు? మీరు ఎక్కడ జీవానికి అధిపతి ఉన్నాడో, జీవము నీకు సమృద్ధిగా ఇచ్చే అధిపతి ఇక్కడ ఉన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ సమస్త విషయాల్ని బాగు చేసే అధిపతి ఉన్నాడు. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, అక్కడ అందరికీ కూడా 19 దేశాల నుంచి సభకు వచ్చారు. ఎన్ని దేశాల నుంచి? 19 దేశాల నుంచి సభకు వచ్చారు ఆయనకి. హల్లెలూయా. ఈ పేతురు ఒకే భాషలో మాట్లాడుతుంటే 19 దేశాల వాళ్ళకి 19 భాషలుగా వినపడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మాభిషేకం పేతురు మీదకి వచ్చింది. హల్లెలూయా. వాళ్ళకి అర్థం కావట్లేదు, నాది రోమా భాషరా బాబు, నీది హెబ్రీ భాష, ఇంకొకటిది తమిళం అయితే, ఇంకొకటిది హిందీ, ఇంకొకటిది ఇంగ్లీష్ అయితే, ఇంకొకటిది మరాఠీ. అర్థం కావట్లేదు. ఇన్ని భాషల్లో అతను ఒకటే ప్రసంగిస్తున్నాడు. ఇన్ని భాషలు ఎవరికి అర్థం అవుతుంది? దేవుని స్తోత్రం చెప్పడాలని ఆయన అంటాడు, జీవాధిపతిని చంపారయ్యా మీరు. కానీ ఏం చదవండి, కంటిన్యూ. జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. మృతులు వేరు, ఈయన వేరు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణానికి భయపడే వాళ్ళు ఈరోజు చాలా మంది యాత్రలు చేస్తున్నారు. దూర ప్రాంతాలకి 4 రోజులు 5 రోజులు ఉపవాసాలతో యాత్ర చేస్తున్నారు. వేలు ఖర్చు పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు, పొట్టేళ్ళు వేస్తున్నారు, మేకలు వేస్తున్నారు, కోళ్ళను బలిస్తున్నారు. 1000 కొబ్బరికాయలు అంటున్నారు, 2000 కొబ్బరికాయలు అంటున్నారు. మరి చూస్తే ప్రదక్షిణలు అంటున్నారు, పొర్లు దండాలు అంటున్నారు. మరి పిచ్చి వాళ్ళకి మతి లేదా? బుర్ర లేదా వాళ్ళకి? వారిలో ఉన్న భక్తి జరుగుతుందో లేదో తర్వాత. నేను పాలనకి వెళ్ళినప్పుడు ఒక ఆయన వారానికి ప్రతి వారం వెళ్ళిపోవాలంట ఒక దగ్గరికి అంట. ఉపవాసం అంట, మంచినీళ్ళు కూడా ముట్టంట. ఆ రోజంతా మంచినీళ్ళు ముట్టనండి. వరలేదు వాళ్ళకి. వాళ్ళ ఏంటి భక్తి ఎలా ఉంది? మాకు ఈ కార్యం జరగదు, మేము ఎలా ఉండాలి. కానీ మోక్షం ఉందా? నిత్య జీవం ఉందా? మరణిస్తే ఎక్కడికి వెళ్తారో తెలుసా? మరి ఈరోజు నీకు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? మరణిస్తే
ఎక్కడికి వెళ్తాడు? యేసుప్రభు దగ్గరికి వెళ్తాను చెప్తాను. హల్లెలూయా. మరి నీకు నిత్య జీవం ఉందని, నువ్వు చనిపోతే యేసుప్రభు మళ్ళీ లేపుతాడని, నువ్వు అడిగినవన్నీ ఇస్తాడనే నమ్మకం, విశ్వాసం నీలో ఉంది. దేవుడు చేస్తాడనే విషయం నీకు తెలుసు, సైంటిఫిక్ గా హిస్టారికల్గా. అవునా కాదు? మరి అయినా సరే నువ్వు భయపడతాలే. హల్లెలూయా. అయినా సరే నువ్వు భక్తితో ఉండట్లే. హల్లెలూయా. అయినా సరే నీ దగ్గర ఒక టైమింగ్ లేదు. ఎంత దరిద్రమైన బతుకు. ఎవరి దగ్గర ఇంతకుముందు చూసాం ఆ దరిద్రమైన బతుకు? ఇంతకుముందు వాక్యం చెప్పాను. ఎవరి దగ్గర? గట్టి చెప్పండి. సొదొమ గొమొర్రా దగ్గర చూసాం లేదా? హల్లెలూయా. వారి దగ్గర ఏం లేదు? భయం లేదు, భక్తి లేదు, వణుకు లేదు, ఒక టైమింగ్ లేదు. మరి అన్నీ తెలిసి నీలో కూడా లేకపోతే మరి ఎట్టండి? హల్లెలూయా. చదవండి. మీరు జీవాధిపతి అంటే జీవానికి అధిపతి. జీవం వచ్చిందే ఆయన నుంచి. ఆయన చంపారు కానీ ఆయన లేచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందుకని చెప్తున్నాడు 1 పేతురు 1:21. 1 పేతురు 1:21. మీరు క్షయ బీజము నుండి కాక, 1 పేతురు 1:21, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. దేవుని స్తోత్రం చెప్పండి. చదవండి. ఎక్కడి నుంచి అంట పుట్టాం? క్షయ బీజము. క్షయమంటే చెప్పండి. క్షయమంటే అంతరించిపోద్ది. అవునా కదా? ఈ శరీరం అంతరించిపోద్దా లేదా? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత అయినా. అవునా కదా? ఏమవుద్ది? అంతరించనటువంటి దేవుడు. హల్లెలూయా. మనలో ఉన్న ఆత్మ ఉంది కనుక మనం ఏం చేస్తున్నాం? మాట్లాడుతున్నాం. హల్లెలూయా. నడుస్తున్నాం. హల్లెలూయా. గెంతుతున్నాం. హల్లెలూయా. టైంకి పడుకుంటున్నాం. హల్లెలూయా. మధ్యాహ్నం నువ్వు ఎందుకు భోజనం చేయలేదు? నీరసం రాదు నీకు. రాత్రి ఎందుకు చేయలేదు? రాదు నీకు. నీరసం రాదా? మొగ్గును చూడు ఎలాగ అయిపోయినాయో, కళ్ళు చూడు ఎలాగ అయిపోయినాయో. ఎందుకు అక్కడ గోక్కుంటున్నావు? ఎందుకంటే మధ్యాహ్నం భోజనం చేయలేదు, రాత్రి భోజనం చేయలేదు కాబట్టి. నీరసం వచ్చేది కేరింగ్ దేని మీద? క్షయమైపోయి ఈ శరీరం మీద. హల్లెలూయా. క్షయము కానిది ఇంకోటి ఉంది, ఆత్మ. హల్లెలూయా. కనుక భోజనం చేయకపోతే పాప కృష్ణమ్మ గారు వచ్చి ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు నీరసంగా ఉన్నావు అప్పలా. ఒకవేళ కృష్ణమ్మ గారు భోజనం చేయకపోతే ఈవిడెళ్ళి ఎందుకు అలా చేస్తున్నావు, నీ శరీరం ఏమవుద్ది, నీ ముఖం ఏమవుద్ది, నీ కడుపు గాలిపోతుంది ఎందుకు? ఇది క్షయమైపోయింది. హల్లెలూయా. అక్షయమైనది లోపల ఉంది. హల్లెలూయా. ఆ అక్షయమైనదే దేవుని దగ్గరికి వెళ్తుంది. హల్లెలూయా. ఆ అక్షయమైన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎక్కడైతే సమాధి చేయబడ్డావో, ఎక్కడైతే నిన్ను పడుకోబెట్టారో, ఎక్కడైతే నిన్ను పూడ్చారో అందులో మళ్ళీ ప్రవేశిస్తారు. తెలుసా నీకు? హల్లెలూయా. అందులో ప్రవేశించాలంటే చనిపోయిన నీ శరీరం, అక్షయమైపోయిన నీ శరీరం, మట్టిలో కలిసిపోయిన నీ శరీరం మళ్ళా లెగుస్తుంది. హల్లెలూయా. మళ్ళీ నడుచుకుంటూ ముందుకు వస్తావు. హల్లెలూయా. యేసు ప్రభు బోర అక్కడ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. ఆకాశంలోకి వెళ్తా, మధ్య ఆకాశంలో దేవునితో చెప్పండి. హల్లెలూయా. అంటే ఆయన చదవండి. ఇప్పుడు ఒక వచనం చదవండి. అక్కడ మనం చదివాం కదా ఇప్పుడు. ఏ రెఫరెన్స్ అది? 1:21 చదవండి. అంటే ఎక్కడి నుంచి? క్షయం అంటే లయమైపోయింది. హల్లెలూయా. మట్టి. ఏ జీవం అంటది? 20 సంవత్సరాలు జీవంటోమ్ జీనోము అనేటువంటి ఒక ప్రక్రియ శాస్త్రజ్ఞులు కనుక్కున్నారంట. దాని పేరు జీవంటోమ్ జీనోమ్. ఇంకా మనిషికి చావు లేదు అని ట్రై చేశారు. మనిషికి చావు లేదని ట్రై చేశారంట. ఫెయిల్ అయిపోయారు. చావు ఉందా లేదో చెప్పేదవుడు. ఆమె. హల్లెలూయా. ఏం జీవమమ్మా? చదవండి. అది శాశ్వతమగు. చదవండి. శాశ్వతమగు జీవము. జీవము గలవరా? జీవము గల సహోదర ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ. మనం ఒకరికి భోజనం పెడితే నిష్కపటంగా పెట్టాలి. హల్లెలూయా. ఒకరికి భోజనం పెడితే ఎలా పెట్టాలి? తృప్తిగా తిన్నంత వరకు హాయిగా చూస్తా ఉండాలి. ఒకరికి ఆహారం ఇస్తే తృప్తిగా ఇవ్వాలి. హల్లెలూయా. మంచిగా టమాటా చట్నీ చేశారు. చక్కగా తింటా ఉన్నాడు. కొడుకు నిండా తింటా ఉన్నాడు. గుడ్లు చేశారు. టమాటా చట్నీతో తృప్తి తింటాడు. గుడ్లు ఎందుకు తింటారు? 2 గుడ్లు మిగిలితే రాత్రి పడుకొస్తాయి. అది నిష్కపటమైనది కాదు. హల్లెలూయా. ఒక సహాయం చేసావు, నిష్కపటంగా కాదు. హల్లెలూయా. కపటం లేకుండా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మన దగ్గర మనం ఎవరు దేనికి చెందిన వారము?
అక్షయము. హల్లెలూయా. మనం దేనికి చెందాం? అక్షయము. చెప్పండి పక్క వారికి, అక్షయం అని చెప్పండి. హల్లెలూయా. అంటే 1000 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలు నీవు క్షయముగా ఉన్నావు. నిన్ను అక్షయతులని తీసుకెళ్ళడానికి యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా? నీకు అర్థమైంది లేదా? అర్థమైందా? చేయి అక్కడ కూర్చుంటా. ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వల్ల లేపును. ఇప్పుడు ఏం చెప్పాను నేను? మీ శరీరం ఆడికి వెళ్ళిపోతే అయిపోతా లేదా? అప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గరికి వస్తావా లేదా? మళ్ళీ నువ్వు లేస్తావా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన లేపడంటే అర్థం ఏంటి? సింబాలిక్ అన్నమాట. సింబాలిక్. హల్లెలూయా. ఇది కూడా లేపుతాడు. హల్లెలూయా. ఎంతమంది లేస్తారు? చేతులు ఎత్తండి. అర్థమైంది లేదా? లేకవా? నువ్వు లేకవా? అవునా కదా? లేస్తా లేదు. నేను ఏం చెప్తున్నాను? కొన్ని విషయాలు చూసి ముగించేద్దాం. ఓకే, ఓకే. 4వ వచనం చూడండి. 4 రోమా 24వ వచనం. మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును మన నిమిత్తము కూడా రాయబడును. హల్లెలూయా. ఇదేంటంటే ఈ లేఖనాలు దేని కొరకు రాయబడ్డాయంట? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడ్డ. హల్లెలూయా. ఈ వాక్యాలు ఎందుకు రాయబడ్డాయి? హల్లెలూయా. నీ కోసం. హల్లెలూయా. దేవుడు లేపుతాడనే విశ్వాసం ఎవరికి ఉంటుందో, నేను బాగుపడతాననే విశ్వాసం ఎవరికి ఉంటుందో, నాకు ఆరోగ్యం ఉంటుందనే విశ్వాసం ఎవరికి ఉంటుందో, నన్ను మరణం నుంచి ఎవరైతే లేపుతారనే విశ్వాసం ఎవరికి ఉంటుందో, ఆమేన్. హల్లెలూయా. ఒక వ్యక్తికి విశ్వాసం ఉంది. పరిగెట్టి 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 యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నా కుమార్తె చనిపోయింది. ఆయన ఒక్క మాట సెలవు. హల్లెలూయా. ఈ మాటలు ఒక్క మాట. హల్లెలూయా. నువ్వు ఇంట్లోకి రావాలంటే నా దగ్గర అంత యోగ్యత లేదు ప్రభువా. 100 మంది నా దగ్గర సైనికులు ఉన్నారు, 100 మంది నా కింద ఉద్యోగం చేస్తున్నారు. పరిగెట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర పరిగెట్టాడు. నా కుమార్తె చనిపోయింది, ఒక్కగానొక్క కుమార్తె. కానీ నువ్వు మాట సెలవిస్తే, హల్లెలూయా, ఒక్క మాట మాత్రం నీవు సెలవిమ్ము, వదిలిపోవును వ్యాధి బాధలని. హల్లెలూయా. శ్రమ పడు వారిని సేదాదించి సమకూర్చుము విజయం. విన్నారా పాట? స్వస్థత పరిచయ యెహోవా నీవే. హల్లెలూయా. అందరూ చెప్పండి. మన పేరు లక్ష్మమ్మ గారికి నజరేయుడైన యేసు నామములో చెప్పండి. నజరేయుడైన యేసు నామములో యేసు క్రీస్తు దగ్గర నుంచి ఆయుష్షు, జీవము, ఆరోగ్యము ప్రకటించుచున్నాము, ఇస్తున్నాము. చేతులు చాపండి. వైపు పడుకున్న తర్వాత పడుకుంది. చేతులు చాపు, చేతులు చాపు. హల్లెలూయా. చెప్పండి. ఆయుష్షు, శక్తి, ఆరోగ్యము నజరేయుడైన యేసు నామములో మీకోసం పెట్టుకోవాలి ఇక్కడ. నజరేయుడైన యేసు నామములో ఇస్తున్నాము. ఆమేన్. 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 హల్లెలూయా. అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలు. నాకు మాట సెలవిస్తే నా కూతురు బతికేస్తా. అక్కడ ఎందుకులంటే కింద పనులు ఉన్నారు కదా. బాబు నువ్వు వెళ్ళి యేసుప్రభుని తీసుకురా, యేసుప్రభుని తీసుకురా రమ్మనని చెప్పు. ఆఫీసర్ అంటే అవ్వదు, సీన్ అవ్వదు అక్కడ. అర్థమైందా? ఆయనకి అర్థమైంది సీన్. అమ్మో ఆయన సామాన్యుడు కాదు, నేనే పరిగెట్టాలి, నేనే వెళ్ళాలి. కానీ ఈ మాట చెప్పాలి. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇజ్రాయిల్లో ఎవరికి ఎంత విశ్వాసమో వీడు అన్యుడు. హల్లెలూయా. ఈ ఆఫీసర్ అన్యుడు. హల్లెలూయా. ఇజ్రాయిల్లో ఎవరికి విశ్వాసం లేదు, ఎంత విశ్వాసం నేను చూడలేదు. హల్లెలూయా. నీ కుమార్తె నేను వస్తాను. హల్లెలూయా. వెళ్ళాడు. తల్లి తక్కువ. హల్లెలూయా. ఏమని చెప్తున్నా? ఆమేన్. అతను ఎవరు? దేనికి అధిపతి? అపోస్తలుల కార్యం 3
15 ప్రకారం దేనికి అధిపతి? జీవాధిపతి. హల్లెలూయా. మరణం ఆయన్ని బంధించి, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో ఉన్న జీవం ఎవరికి ఇచ్చాడు? ఆ కుమార్తెకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనలో ఉన్న జీవం ఎవరికి ఇస్తాడు? ఎవరైతే విశ్వసిస్తాడో వాళ్ళందరికీ ఇస్తాడు. హల్లెలూయా. నీకు అన్ని తెలుసా లేదా? హల్లెలూయా. వాక్యం తెలుసు, ప్రార్థన చేస్తారు, అయ్యగారు ప్రార్థన చేస్తారు తెలుసు నీకు, వాక్యం తెలుసు నీకు, అవునా కాదా? కానీ నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు పాపం పాపాలు క్షమింపడాలని, మోక్షం రావాలని చెప్పి వేల రూపాయలు, లక్షల రూపాయలు, వారం రోజులు ఉపవాసంతో ప్రయాణాలు చేసి ఆ మూలకి ఈ మూలకి దేశం చుట్టూ వచ్చి ఆఖరికి వాళ్ళకి క్షమాపణ ఉందా? వాళ్ళు ఎంత భక్తి అండి. నిన్న దినం ఒకరు వచ్చారు మా ఇంటికి, శనివారం అంట నీసు తింటారు అంట. నీసు టచ్ అయింది ఉద్దేశమా? నీసు టచ్ అయింది. వాళ్ళకు ఒక విషయం తెలియదు, మన బాడీ నాన్ వెజ్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి శరీరాన్ని కొడుతున్నావు నువ్వు, అవునా కాదా? మన బాడీ నాన్ వెజ్జే కాదు. హల్లెలూయా. ఇదే వెజ్జా చెప్పండి. హల్లెలూయా. తీసుకుంటావు అంటే అంత భక్తి ఏంటి? శనివారం తినకూడదు. హల్లెలూయా. లక్షవారం తినకూడదు. హల్లెలూయా. సోమవారం తినకూడదు. ఎప్పుడు తింటావు నువ్వు? ఎప్పుడు తింటావు? వారం ఒకరోజు మొక్క తింటా అంటే ఏంటి? అలా భక్తి. అక్కడికి వెళ్ళిపోవాలి, కాశీకి వెళ్ళిపోవాలి, భక్తి. వాళ్ళు పిచ్చోలా? భక్తి అండి. పూజారి చెప్తాడు, అమ్మా ఇదిగో నీ దరిద్రం పోవాలంటే ఈ హోమం చేయాలి. ఈ హోమం చేయాలంటే ఎంతమందికి చీరలు పెట్టాలి, ఎంతమంది బట్టలు పెట్టాలి, ఇదిగో మాకు ఇగో ఒక గోవుని అర్పించాలి, 3 కేజీలు నెయ్యి పెట్టాలి, ఎంత సంభావన ఇవ్వాలంటే నోరు మూసుకొని ఇవ్వాల్సిందే, అవునా కాదు? ఎందుకు? ఇచ్చోలా లేవనా? వాళ్ళు శ్రమ నుంచి బయటికి రావాలని చెప్పి ఆశ, తపన అక్కడ లేదు. కానీ వాళ్ళు తపన. మరి ఈరోజు పాస్టర్ గారు వచ్చి 1000 రూపాయలు కూటం పెట్టాలంటే ఏం చేస్తారు? ఈవిడ పెట్టుకోవచ్చు. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎందుకు ఇంకా ఊసి పెట్టాలి గంట సేపు? 1000 రూపాయలు కూటం అంటే ఏంటి సంగతి? నీ సంగతి ఏంటి? ఇంక పక్కింటి ఈవిడ ఊరుకోవచ్చు కదా, ఆవిడ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇది టాపిక్ అవుతుంది. ఇప్పుడు 1000 రూపాయలు చెప్పాడు ఓసా, ఆవిడ కూడా మన ఇంటికి వచ్చి మనం 1, 2, 3, 4 హల్లెలూయా 5, 6 ఏం చేస్తాను ఇప్పుడు? టాపిక్ ఇప్పుడు నీకు తెలుసు. నువ్వు కూటం పెడితే ఏం జరుగుతుంది నీకు తెలుసు, ఇస్తే ఏం జరుగుతుంది నీకు తెలుసు. అయినా నువ్వేం చేస్తున్నావు? చేయట్లేదు, ఇవ్వట్లేదు, అవునా కదా? మరి వాళ్ళకి ఏంటి పాప మనకి క్లియర్గా తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? భక్తి. అర్థమవుతుంది లేదు. నేనేం చెప్తాను? ఏమైంది బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ఈరోజు యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడంటే అర్థం ఏంటంటే, మరణాన్నే ఆయన జయించాడంటే చిన్న చిన్న సమస్యల్లో నీకు జయాన్ని ఇవ్వడా? ఇస్తాను లేదు. చిన్న చిన్న పనుల్లో విజయాలు ఇవ్వడా? అవునా కదా? మోకరించండి, ప్రార్థన చేసుకోండి, ప్రభుతో మాట్లాడండి. అలాగే మాట్లాడండి ప్రభుత్వ ప్రభా. నూరంతులుగా ఫలింపజేసి కృప చూపించు. మాలో నీరు కట్టి ఫలింపచేయదు. అతడు వేసినామలో ప్రార్థించి అందరూ ప్రార్థన చేయాలి.